ప్రాసెస్లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు కూడా నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు కాబట్టి ఒక అబద్దాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమన్నాడు ఆ రోజు? ఓసారి విందాం. పవన్ కళ్యాణ్ విందాం. కానీ ఈ రోజు మీరు 1-2 చెప్పిపోతా ఉంటారు, ఎంత తిప్పి కొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల వరకు ఆ కంపెనీ చేతిలో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు, రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాలను ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ దగ్గర పేరు ఈ రోజు మళ్ళీ కూర్చొని పోలవరం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం భూముల్ని తీసుకొని మీకు ఎగ్జామ్ పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఇది మన పవన్ కళ్యాణ్ గారి వాచ ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు. ఎందుకన్నాడు ఆ రోజు అంటే, మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు 5% కూడా అంటూ ఎస్సీజెడ్లు అంటూ కంపెనీల చేతిలో పెట్టారు. ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆ కంపెనీలు ఏమి కట్టం, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోలేదు. కాబట్టి ఈ హడావుడి చేశాడు. సరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓ ఫౌండేషన్ వేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో జీఎంఆర్తో ఒప్పందం, గ్రూప్తో ఒప్పందం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, సైట్ క్లియరెన్స్లు, ఎన్ఓసీలు, విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్మిషన్ రావడం సులభం కాదు. ఎంటైర్ ప్రాసెస్ అంతా పూర్తయింది మన హయాంలో. చేసి 2023లో ఎప్పుడు ఫిబ్రవరిలోన ఎప్పుడు దీనికి మనం శంకుస్థాపన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2019 మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 1200 కోట్లు. 20లో మొదలైనది, కన్స్ట్రక్షన్ మొదలైన మనకు 2023లో మనం ఇది తీసుకుంటే, వర్క్ మొదలు పెడితే, ఫౌండేషన్ వేస్తే సంవత్సరంలోగా, అంటే మన ఎన్నికలు వచ్చేలోగా 80% పైగా పూర్తి చేసి, అంటే కంప్లీటింగ్ స్ట్రక్చర్ కూడా సుమారుగా చేసి 1200 కోట్లు. అత్యంత కీలకమైంది 4 గ్రామాల, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ R&R ఎప్పుడూ టైం టేకింగ్. దాని దగ్గర అవి కూడా క్లియర్ చేసి 900 కోట్ల పైన వాళ్లకు కాంపెన్సేషన్లు అవి పే చేసి 1200 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫైనల్ దీన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి ఈయన పక్కకు వచ్చారు. ఈయన 2 ఏళ్లలో తాను చేసినట్టు, తాను పూర్తి చేసినట్టు, తానే కంప్లీట్ చేసినట్టు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాడు. సో మొదలుపెట్టి కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఏది కోవిడ్ దీని నుంచి దాటుకున్నాక, కోవిడ్ గన పరిస్థితి లేకపోతే, ఎందుకంటే 2020 నుంచే మొదలు పెట్టారు ఈయన ఎక్సర్సైజ్, పవర్లోకి వచ్చినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి కోవిడ్ పరిస్థితి లేకపోతే 2022, 2021లోనే దీన్ని మొదలు పెట్టేవాళ్ళు కన్స్ట్రక్షన్. మా హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమయ్యేదని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. 2023లో పెట్టి సంవత్సరంలో ఇంత ప్రాసెస్ పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు. ఇదే విషయం తర్వాత 2026కంతా
ఇక్కడ ఫ్లైట్స్ దిగుతాయని కాన్ఫిడెంట్ గా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే దానికి ముందు జిఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు ఆయన ఏమంటారో కూడా ఒకసారి విన్నాం. పెట్టండి అబ్బా అది కూడా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరులకి, ఫ్రెండ్స్ కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం ఇస్తుంది. రెండు విషయాలు. ఒక నిమిషం, రెండు సంతోషాలు. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్ కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ అందరూ తెలిసి ఎటువంటి నెల ఒక గంట. వైజాగ్ రెండో ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగ్రేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వాళ్ళు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత కష్టాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయింది. అది రెండు సంతోషమైంది నిజంగాను. జగన్ గారిది పెట్టండి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారంటే అప్పటికే అన్ని తీసుకొచ్చేశారు, కన్స్ట్రక్షన్ ఒకటి. అండ్ ఖచ్చితంగా ఎలాగైనా పూర్తి చేయాలా, ఇంటర్నేషనల్ మ్యాప్ లో దీన్ని తీసుకురావాలనే తపంతో ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రకటన. అందుకే 75-80% పూర్తి చేశాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్లు తీసుకుని, ఈయన సంవత్సరంలో చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మిగిలిన కొంచెం 2 ఏళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు ప్రారంభం పెట్టుకున్నారు. మరి ఈ ఘనత, ఈ క్రెడిట్ ఎవరికి పోవాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత బ్రహ్మాండమైన దీంట్లో ఉండడానికి క్రెడిట్ ఎవరికి రావాలి? 15,000 ఎకరాలు కావాలని అనడం ద్వారా ఆ రోజు ఫస్టే అది వచ్చేదా అయ్యేదా అనే ఒక ఆలోచనకు జనం వచ్చే రకంగా అప్పుడు తీసుకుపోయి అందరినీ భయపెట్టి ఆ రోజు చేసిన చంద్రబాబు నాయుడు గారు 2,750 ఎకరాలతో ఈరోజు ఇదైంది. అంతకుమించి ఎక్కడా లేదు, అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్మూత్ గా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు పెట్టుకుంటే 15,000 ఎకరాలు ఏమన్నా దీని కింద లాగలిగేవారేమో నానా రకాలు, దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అది గొడవలు కేసులు భయంకరంగా ఉండేది. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వచ్చేది కాదు. దాన్ని సాకారం చేసింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్, దీన్ని ప్రారంభోత్సవాన్ని సాకారం చేసింది ఎవరయ్యా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, క్రెడిట్ కూడా తీసుకున్నా కూడా అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి నేనే మొత్తం చేశానని చెప్పేసి ఆ క్రెడిట్ మొత్తం లాగేసి, దానికి తోడు నువ్వు ఏమీ చేయలేదు, ఎగతాళి చేస్తే నేను చేసి చూపించారని చెప్పుకోవడం, గర్వంగా విర్రవీగుతో చెప్పడం అనేది సహించరాని విషయం. అందుకోసమే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు.